ఇలాంటివన్నీ మనం చూస్తే సంస్కృతి, సాహిత్యం, సినిమా, తెలుగు ప్రజల బలం, దీంట్లో అనుమానం అవసరం లేదు. అదే సమయంలో ఈరోజు క్రియేటివ్ ఎకానమీ గురించి మాట్లాడారు మన మంత్రి గారు కందుల దుర్గేశం గారంటూ. ఈ ప్రాంతాన్ని కోహినూరు అన్నాడు, కానీ కోహినూరు దొరికిందే ఈ ప్రాంతంలో, కోహినూరు ఉత్పత్తి అయిందే ఈ ప్రాంతంలో. ఇక్కడి నుంచి అది నిజాంకి వెళ్ళడం, నిజాం నుంచి బ్రిటిష్కి లండన్కి వెళ్ళడం. నేను ఒకసారి లండన్కి వెళ్ళి మీ ఎగ్జిబిషన్కి వస్తారంటే మీరు వస్తే దాన్ని డిమాండ్ చేస్తారని వాళ్ళు నా మీద ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అది మన వారసత్వ సంపద. ఎక్కడున్నా ఆ కోహినూరు డైమండ్ శాశ్వతంగా గుర్తుంటుంది. అలాంటి కోహినూరు డైమండ్లుండే ప్రాంతం ఈ ప్రాంతం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి మీ అందరికి కావాల్సింది నేను ఈ మధ్యకాలంలో చెప్తున్నా. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కష్టపడడం కాదు, హార్డ్ వర్క్ పోయింది, స్మార్ట్ వర్క్ వచ్చింది, నాలెడ్జ్ ఎకానమీ వచ్చింది. ఇంట్లో కూర్చొని హ్యాపీగా పనిచేసే రోజులు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది. డబ్బులు సంపాదించుకోవాలంటే నాలెడ్జ్ ఉంటే డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. ఆ పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ ఇక్కడ తీసుకొస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం. అది రేపు రాబోయే రోజుల్లో స్పేస్ టెక్నాలజీ, శాటిలైట్ లాంచ్ చేసే ప్రాంతం మన తిరుపతిలోనే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. అలాంటి టెక్నాలజీ వస్తుంది. డ్రోన్ టెక్నాలజీ కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ టెక్నాలజీ సిటీనే క్రియేట్ చేస్తున్నాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్, దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. విమానాలు ఎక్కడో తయారు చేయాల్సిన అవసరం లేదు. విమానాలు తయారు చేసే ఏరోస్పేస్ సిటీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చిరునామాగా ఉంటుంది, తయారు చేస్తాం. మనం ఆరోగ్యం కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మెడ్టెక్ పార్క్ లో తయారు చేస్తాం. వేరబుల్స్ కూడా ఇక్కడే తయారు చేస్తాం. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇప్పుడే మీరు చూశారు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో నేను ఒకటి అనౌన్స్ చేశాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ లేని పరిస్థితికి వచ్చాం. ఇంకో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడో లేదు. దేశంలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే 5 నెలల్లో ఈ అమరావతిలో వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అందరూ వచ్చి మేము కంప్యూటర్లు ఇక్కడే తయారు చేస్తామని, 2 ఏళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేసే శక్తి తెలుగు జాతికి ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి తలుచుకున్నప్పుడు చాలా మంది ఏఐ, ఒకప్పుడు ఐటీ మాట్లాడా, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నా. ఇటీవల కాలంలో ఫస్ట్ టైం ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత గూగుల్ ముందుకొచ్చి $15 బిలియన్ 1 గిగావాట్ డేటా సెంటర్, అదే సమయంలో ఏఐ హబ్ కింద విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ముందుకు వచ్చి క్యూ కట్టారు. రిలయన్స్ వస్తున్నారు, చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా మంది డేటా సెంటర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు ఇవన్నీ వస్తే ఉద్యోగాలు పోతాయని. నేను ఒకటే చెప్పాను, ఉద్యోగాలు ఎక్కడికి పోవు, ఉద్యోగాలు కల్పించడానికి టూరిజాన్ని ప్రమోట్ చేస్తామని ఇప్పుడు టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నాం. అన్ని ఇజమ్స్ ఇర్రెలవెంట్ అయిపోయినాయి.
ఒక 30 ఏళ్లకు మన పేరు చూస్తే భావజాలాలపైన మాట్లాడేవాళ్ళం. నువ్వు కమ్యూనిస్టా, క్యాపిటలిస్టా, సోషలిస్టా అని. ఇప్పుడు కమ్యూనిస్టులు అయిపోయారు, సోషలిజం అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడేది టూరిజం గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, టూరిజానికి కావాల్సింది ఆతిథ్యం ఇచ్చే మనస్తత్వం ఉండాలి. 18 నెలల్లో ఒకప్పుడు 4-5 వేల రూములుంటే మన దగ్గర 18 నెలల్లోనే 5,000 రూములు, కొత్త రూములు శాంక్షన్ చేశాం. హోటల్స్ కి ఇండస్ట్రీ హోదా ఇచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో లేకుంటే ఇంకా తక్కువ సమయంలోనే 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. దీంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను. ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం. రేపు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా పర్యాటకులు మన సూర్య లంక గురించి మాట్లాడే పరిస్థితి వస్తారు. మీకు అనుమానం అవసరం లేదు. ఇలాంటివి ఒక పక్క పోలవరం చూస్తే, పాపికొండలు చూస్తే బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు రాష్ట్రం మొత్తం ఇప్పుడే మన వాళ్ళు ఇది అయిన తర్వాత పులికాట్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ వస్తా ఉంది. తర్వాత గండికోట ఉత్సవాలు, గ్రాండ్ కెనన్ గురించి మాట్లాడతాం. అలాంటిది బ్రహ్మాండమైన ప్లేసు గండికోట. విశాఖ, అరకు కాఫీ, అరకు ఉత్సవాలు. ఈరోజు అరకు కాఫీ గ్లోబల్ కాఫీ అయింది. దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టాం. మొన్నే ఆనంద్ మహేంద్ర ఒక ట్వీట్ ఇచ్చాడు. అరకు కాఫీ కేజీ 10,000 రూపాయలు. దాన్ని ఆన్లైన్లో పెడితే 1 గంటలో అమ్ముడైపోయినాయి. ఎంత డిమాండ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ అరకు కాఫీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం అరకు ఉత్సవం పెడుతున్నాం. ఏపీ ట్రావెల్ మార్ట్ ఈవెంట్తో 9 జిల్లాల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. ఇక టెంపుల్ టూరిజంలో ఎవ్వరూ మనతో బీట్ కాలేరు. వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో పుట్టడం మనందరికీ అదృష్టం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకుంటాయి. అందుకే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వీళ్ళందరూ ఈ రాష్ట్రంలో ఉంటే ఇంకా అపజయం అనే మాటే లేదని మీరు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి శక్తివంతమైన రాష్ట్రంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.